T20 ప్రపంచ కప్ 2024లో సూపర్ 8 దశ చివరి అంకానికి చేరుకుంది. ఇప్పటికే గ్రూప్ 2 నుండి దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు సెమీస్ కు చేరుకున్నాయి. గ్రూప్ 1లో ఇండియా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు సెమీస్ కోసం పోటీ పడుతున్నాయి. ఆస్ట్రేలియా సెమీస్ అవకాశాలను ఈ రోజు జరగబోయే మ్యాచ్లో ఇండియా డిసైడ్ చేయనుంది. ఈ రోజు మ్యాచ్లో ఆసీస్ పై ఇండియా గెలిచి బంగ్లాదేశ్ పై ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే మాత్రం ఆస్ట్రేలియా ఇంటిదారి పడుతుంది. అలా కాకుండా ఈ రోజు మ్యాచ్లో ఆస్ట్రేలియా ఓడిపోయి బంగ్లాదేశ్ చేతిలో ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోతే అప్పుడు మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా ఆస్ట్రేలియా సెమీస్ కు చేరుతుంది. ఒకవేళ ఇండియాపై ఆస్ట్రేలియా గెలిస్తే మాత్రం ఇండియా, ఆస్ట్రేలియా సెమీస్ కు వెళ్లిపోతాయి. అయితే ఈ రోజు ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్ సమయంలో వర్షం పడే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. వెస్టిండీస్ దేశంలో వర్షం చెప్పపెట్టకుండా కొండపోతగా కురుస్తోంది. ఒకవేళ గ్రహాలు బాగోలేక ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ వర్షం కారణంగా వాషౌట్ అయితే ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే ఇండియా, ఆస్ట్రేలియాకు చెరకు పాయింట్ లభిస్తుంది. 5 పాయింట్లతో ఇండియా సెమీస్ కు అడుగు పెడుతుంది. ఆస్ట్రేలియా 3 పాయింట్లతో నిలుస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ మ్యాచ్ కీలకం కానుంది. ఆ మ్యాచ్ లో జస్ట్ ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే చాలు, వారు సెమీస్ కి వెళ్లిపోతారు. ఒకవేళ ఆ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయితే మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా ఆస్ట్రేలియా సెమీస్ కు చేరుతుంది. అలాగే బంగ్లాదేశ్ గెలిచినా కూడా ఆస్ట్రేలియా సెమీస్ కు వెళ్లిపోతుంది. అలా కాకుండా ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే మాత్రం ఆస్ట్రేలియా ఇంటిదారి పట్టక, దీంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లు, అభిమానులు ఎట్టి పరిస్థితుల్లోనూ బంగ్లాదేశ్ గెలవాలని గట్టిగా కోరుకుంటున్నారు. అలానే ఈ రోజు వర్షం అడ్డు రాకుండా ఉంటే టీమిండియాపై గెలుపు నమోదు చేయాలని చూస్తున్నారు. మరి కీలకమైన ఈ సెమీస్ మ్యాచ్లను వరుణుడు అడ్డుకుంటాడా, లేక మ్యాచ్లు జరిగేంత వరకు వర్షాన్ని స్టాండ్ బైలో ఉంచుతాడా అనే విషయం తేలాల్సి ఉంది. మరి సెమీస్ కి ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ లో ఎవరు సెమీస్ కి చేరుతారని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.